అయినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆ పీఠాన్ని దక్కించుకున్నారు. బీజేపీకి మున్సిపల్ పీఠం దక్కకుండా అటు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు ఒక్కటయ్యాయి. ఎంఐఎం ఇండిపెండెంట్లు కూడా అంతా కలిసికట్టుగా వెళ్లారు. సో బీఆర్ఎస్ కూడా ఇక్కడ జత కట్టింది. సో ఆదిలాబాద్లో బీఆర్ఎస్ 6 గెలిచింది, కాంగ్రెస్ 11 అండ్ ఎంఐఎం 6, ఇండిపెండెంట్లు 5. వీళ్ళంతా ఒక్కటైపోయి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిని అక్కడ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిని అక్కడ చైర్పర్సన్ పీఠం దక్కించుకున్నారు. సో సార్ ఇక్కడ మనం చూస్తే బైన్సాలో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళిన బీజేపీ ఆదిలాబాద్లో సీట్లు దక్కించుకుంది. మ్యాజిక్ ఫిగర్కి ఒక 4 స్థానాలు అయితే దక్కించుకోగలుగుతుంది. అక్కడ ఆదిలాబాద్లో బైన్సా విషయానికి వస్తే ఇండిపెండెంట్లకే చైర్పర్సన్ పీఠాన్ని కట్టబెట్టినటువంటి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది. ఒకే ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. కానీ ఇక్కడ ఆదిలాబాద్లో 2 ఎక్స్ అఫీషియో ఓట్లు, పాయల్ శంకర్ అండ్ ఎంపీ నగేష్. సో 23 అవుతాయి వాళ్ళ సంఖ్య. ఇంకో 3 దక్కించుకుంటే అయిపోయేది. కానీ ఇక్కడ ఎందుకు వదిలిపెట్టింది అనుకోవాలి? ఇక్కడ ఎందుకు ఆ వ్యూహం పనిచేయలేదా బీజేపీకి? నగేష్ ఇక్కడ మనోజ్ ఇక్కడ బైన్సాకి ఆదిలాబాద్కి చిన్న తేడా చూడాలి మనం. అక్కడ బీజేపీ మొత్తంగా ఇండిపెండెంట్ సహాయం తీసుకొని అంటే అక్కడ మిగతా ఎంఐఎంతో కానీ కాంగ్రెస్తో కానీ ఇతరులతో సంబంధం లేకుండా కేవలం తనకున్న 6 ప్లస్ ఇక్కడ మిగిలిన ఇండిపెండెంట్తో కలిపి ఇండిపెండెంట్లతో వాళ్ళకి అక్కడ మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకు అంటే ఇంకొక పార్టీ ప్రమేయం లేకుండా చేయగలిగింది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనోజ్ మనం గమనించాలి. వీళ్ళు కరీంనగర్ కార్పొరేషన్లో ఏ వ్యూహం అయితే అవలంబించాలనుకున్నారో దాన్ని ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అదే వ్యూహాన్ని అనుసరించి విజయం సాధించారు. మీరు కరీంనగర్లో కూడా బీజేపీ దాదాపు 30 స్థానాలు సాధించిన బీజేపీని కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోకుండా ఇనిషియల్గా ఒక వ్యూహం రచించారు. ఆ వ్యూహం ప్రకారం బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని నిల్చోబెట్టి బయట నుంచి సపోర్ట్ చేసి బీజేపీని దూరంగా పెట్టాలి అని ఏదైతే వ్యూహం అనుకున్నారో కరీంనగర్ సంబంధించి ఆ వ్యూహాన్ని ఇక్కడ మనకు ఆదిలాబాద్లో నిజం చేశారు. ఒకసారి చూడండి, మీరు మొత్తం 49 వార్డులు ఉన్నప్పుడు అక్కడ 25 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. బీజేపీ అత్యధికంగా 21 స్థానాలు ప్లస్ మీరు అన్నట్టు 2 ఎక్స్ అఫీషియో ఓట్లు కలిస్తే 23 అవుతుంది. జస్ట్ 2 స్థానాలు మాత్రమే ఫెల్ షార్ట్, ఒక 2 స్థానాలు మాత్రమే తగ్గినాయి కావాల్సిన మెజారిటీకి. అయినా కూడా ఇక్కడ సేమ్ కరీంనగర్లో ఏ వ్యూహం అనుకున్నారో అదే వ్యూహం ప్రకారం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని నిల్చోబెట్టి అటు కాంగ్రెస్కున్న 11 స్థానాలు, బీఆర్ఎస్కున్న 6 అండ్ ఎంఐఎంకున్న 5 స్థానాలతో పాటు ఇతరులు ఇండిపెండెంట్ల సపోర్ట్ కూడా తీసుకొని, ఎందుకంటే ఒక అబ్జల్యూట్ మెజారిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు 21 పోను మిగిలినవన్నీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి నిల్చోబెట్టి ఒక రకంగా ఒక అపవాదు రాకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయి, రేపు పొద్దున బీజేపీ నుంచి ఎట్లాంటి విమర్శలు రాకుండా చేయడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి కాదు బీఆర్ఎస్ అభ్యర్థి కాకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నిల్చోబెట్టి వీటన్ని ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం ఇతరులు ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ వ్యూహాన్ని అంటే ఒక రకంగా రాజకీయంగా దెబ్బ తగలకుండా మరో రకంగా బీజేపీని దూరంగా పెట్టే ప్రయత్నంలో సేమ్ కాంగ్రెస్ ఫార్ములా ఏదైతే కరీంనగర్ ఫార్ములా వీళ్ళు ఆదిలాబాద్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. సో రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో ఏం జరిగింది? ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దక్కించుకోవడం కోసం బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. పాయల్ శంకర్, ఎంపీ నగేష్ ఇద్దరు కూడా చాలా క్యాంపులు నిర్వహించారు. ఆ ఎమ్మెల్యేలతో వాళ్ళ కాన్ఫిడెన్స్ కనిపించింది. ఉదయం కూడా వాళ్ళ మాటలో ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. కానీ ఏం జరిగింది? ఉన్నపలంగా బీజేపీని అక్కడి నుంచి పక్కకు నెట్టడం కోసం అన్ని పార్టీలు ఏకమైపోయాయి. ఇప్పుడు అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ఎవరికి దక్కింది? డిప్యూటీ చైర్పర్సన్ ఎవరు పంచుకోబోతున్నారు? ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా బీఆర్ఎస్ కూడా జత కట్టింది. కరీంనగర్ లో తటస్థంగా ఉన్న బీఆర్ఎస్ ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చారకల్లా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. ఎలా చూడాలి దీన్ని? ఎస్ మనోజ్, చాలా క్లియర్ గా ముందు నుంచి ఆర్టీవీ చెబుతుంది. గతంలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదే రిజల్ట్ వచ్చింది. ముందే చెప్పాం, అంటే ఇదంతా ఊహించిందే. ఆర్టీవీ గత వారం రోజుల నుంచి మన ఎడిటోరియల్ నుంచి మొదలుకొని కింది వరకు చాలా స్పష్టంగా విషయాన్ని సూటిగా చెబుతున్నాం. ఇప్పుడు అదే జరిగింది. బీజేపీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ కావట్లేదు అని మనం చెప్పినాం. 49 డివిజన్లకు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కనుక రీచ్ కావాలంటే మినిమం 25 పైచిలకు ఉండాలి. అయితే అటువంటి అవకాశమే లేకుండా పోయింది. ఎక్స్ అఫీషియల్ తోటి ఈడ 23కు చేరుకునే పరిస్థితి. అయితే 26కు చేరవలసిన అంశం కాస్త అక్కడే బ్రేక్ అయిపోయింది. 21, 22, 23 ఇద్దరు ఎక్స్ అఫీషియా ఓట్లతో అటు స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్తో పాటు ఎంపీ
గోడం నాగేష్కు సంబంధించిన ఓటుతో అక్కడ కొంత ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ విఫలమైంది. మనం ముందు కూడా ఇదే చెప్పాం, ఇక్కడ ఎంఐఎం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టబోతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఇది వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఆడ కైవసం చేసుకోబోతుందని చెప్పాం. అయితే ఇప్పుడు చైర్పర్సన్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో తను క్లియర్గా ఆ స్వప్న అనే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తను గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అయితే ఇటీవల పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్ అభ్యర్థిగా గెలిచాడు. అంటే ఇండిపెండెంట్ గానే భావించాలి. రెబల్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత వీరితో ముఖ్యమంత్రి స్థాయిలో చర్చ జరిగింది. ఈ ఫిగర్ కాస్త 28కి వెళ్ళిపోయింది. అయితే ఇండిపెండెంట్లతో కలుపుకొని ఎంఐఎంను కలుపుకొని ఈ ఫిగర్ అంతా కూడా ఇండిపెండెంట్లు ఎంఐఎం. ఇక్కడ చైర్పర్సన్ కన్ఫర్మ్ అయిందా? చైర్పర్సన్ ఎవరికి అలాట్ చేశారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఎంఐఎం, ఇండిపెండెంటా? ఎవరు ఆ చైర్పర్సన్? డిప్యూటీ చైర్పర్సన్ ఎవరు? చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిని చైర్పర్సన్గా డిసైడ్ చేసిన పరిస్థితి. ఎంఐఎం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎంఐఎం అభ్యర్థికి వైస్ చైర్పర్సన్గా డిసైడ్ చేశారు. దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ అంశాల మధ్య కొంత చర్చ జరిగింది. ఏంటి వాట్ నెక్స్ట్ అనే ఒక చర్చ కొనసాగింది. ఈ చర్చలో ఏం చేయాలనే కోణంలో కొంత అందరూ కూడా సందిగ్ధంలో పడ్డ పరిస్థితి. అయితే నేరుగా అధిష్టానం ఇక్కడ గ్రూప్ తగాదాలు ఎక్కువ, అంటే 3 గ్రూపులుగా కాంగ్రెస్ విడిపోయింది కాబట్టి గ్రూప్ తగాదాలు ఎక్కువ. అందుకనే నేరుగా అధిష్టానం అంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత బండారి అనూష సతీష్ను చైర్పర్సన్గా డిసైడ్ చేశారు. రేపు అధికారికంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరనున్నారు. అంటే ఇతను కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీలో రెబల్ అభ్యర్థిగా మళ్ళీ రేపు చేరనున్నారు. దీనికి సంబంధించి లాంఛనంగా ప్రక్రియ పూర్తి అయిపోయింది. చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగానే భావించాలి. అనంతరం ఎంఐఎంకు వైస్ చైర్మన్గా ఇచ్చిన పరిస్థితి. ఎంఐఎం కూడా అనూహ్యంగా ఇండిపెండెంట్లు ఉన్నప్పటికీ ఇండిపెండెంట్లను ఏ విధంగా ఒప్పించారు ఏంటి అనే కోణంలో ఏ వర్క్లు ఇస్తా అన్నారు, ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అనేది కొంత గోప్యంగా ఉంచినప్పటికీ క్లియర్గా కొన్ని హామీలు అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఇచ్చినట్టు మనకు తెలిసింది. అనంతరం జెడ్పీ పీఠాన్ని కైవసం దీనికి సంబంధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా అనూషను ఆడ డిక్లేర్ చేసిన పరిస్థితి. పార్టీ ఇటు ప్రపోజల్ గతంలో వేరే పేరు చేసినా అనూహ్యంగా ఆ పేరు మారింది. అంటే ముందే చెప్పాం మనం 2 పేర్ల మధ్య ఏదో ఒకటి ఉండబోతున్నామని ఆర్టీవీ 24 గంటల ముందే చెప్పింది. అయితే ఇక్కడ పక్కాగా కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ కాబోతున్నాడని చెప్పాం. అయితే ఎంఐఎం నుంచి మహమ్మద్ రోహిత్కు ఇక్కడ వైస్ చైర్మన్గా ఎలక్ట్ చేసిన పరిస్థితి కనబడింది. సింగిల్ నామినేషన్గా డిసైడ్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా సునాయాసంగా కోరం చూపెట్టారు. 28 మంది కోరం అనంతరం అక్కడ కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని దక్కించుకుంది. ఇటు చైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్న అనంతరం అక్కడ సంతోషం వ్యక్తం చేశారు. దీంట్లో కీలకంగా జిల్లా ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ కొంత కీలకంగా వ్యవహరించిన పరిస్థితి కనబడింది. దీంతో పాటు అందరు సీనియర్ నాయకులు కూడా చాలా కీలకంగా వ్యవహరించి అక్కడ ఉన్న ఏదైతే చైర్పర్సన్